ఉంది ఈ మూవీలో యాక్ట్ చేయడం? చాలా మంచి ఎక్స్పీరియన్స్, కొత్త ఎక్స్పీరియన్స్. చాలా నేర్చుకున్నాం ఈ రోల్ ద్వారా. ఇంకా క్లోజ్ అయ్యాము, కొత్త యాక్టర్స్ని కలిసాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ సిస్టర్స్‌గా ప్లే చేయడం జరిగింది. సో, బాండింగ్ అనేది ఇంకా అంటే స్ట్రాంగ్ అవుతది. అజయ్ ఘోష్ గారితో యాక్ట్ చేయడం పర్టిక్యులర్‌గా ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. ఆయన లాంటి ఒక పెర్ఫార్మర్‌తో యాక్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. మాకు నేర్చుకోవడానికి చాలా ఆహ్, బా బాగుండిందండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ సినిమా తర్వాత ఎవరైనా రీచ్ అవ్వడం జరిగిందా ప్రాజెక్ట్స్ కోసం? ఈ సినిమా చాలా టైం పట్టిందండి. అంటే ప్రాసెస్ టుక్ అ లాంగ్ టైం. ఆల్మోస్ట్ 3 ఇయర్స్. చాలా సో అంటే బయటకొచ్చే వరకు ఎవరికి తెలీదు కూడా. నాట్ ఈ సినిమా వల్ల ఇంకేం ఆఫర్స్ రాలేదు కానీ వేరేవైతే చేస్తున్నాం. అండ్ ఒక సినిమా చేసినా, ఒక ప్రాజెక్ట్ చేసినా, ఏది చేసినా మనం ఒక మంచి విషయం నేర్చుకుంటాము. ఒకటి ఇలా ఉండకూడదు అనే విషయం కూడా నేర్చుకుంటాం. అలా మీ ఇద్దరు ఏ విషయం నేర్చుకున్నారు? నేనైతే సినిమాలో ఆమని గారు, అజయ్ ఘోష్ గారు చాలా పెద్ద ఏజ్‌లోనూ, ఎక్స్‌పీరియన్స్‌లోనూ చాలా పెద్ద యాక్టర్స్ ఉన్నారండి. బట్ వాళ్ళందరిలో నేను కామన్‌గా ఒకటి గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వెరీ డౌన్ టు ఎర్త్ అండి. ప్రతి ఒక్కళ్ళని రెస్పెక్ట్‌తో చాలా ఈక్వల్‌గా ట్రీట్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు సెట్‌లో మేము కలిసిన యాక్టర్స్ అందరూ ఈ సినిమా ద్వారా అలాగే ఉన్నారు. ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, ఎంత ఎత్తుకి ఎదిగినా యూ హ్యావ్ టు బీ డౌన్ టు ద ఎర్త్ అని నేను ఈ సినిమా నుంచి నేర్చుకున్నాను. అండ్ ఇలా ఉండకూడదు అనేది ఎలా నేర్చుకున్నారు? ఇలా ఉండకూడదు అని అంటే ఐ థింక్ ద సేమ్ థింగ్ కదండి. ఏదో చేస్తున్నామని చెప్పి మనకి మీరు ఎంత ఎక్స్పీరియన్స్తో ఎంత పెద్ద యాక్టర్స్ అయినా ఎప్పుడు ఇంకా లెర్నింగ్ స్టేజ్లోనే ఉంటారు. ఒక డైరెక్టర్ ముందు, ఒక కెమెరామ్యాన్ ముందు ఎప్పుడు ఒక లెర్నింగ్ స్టేజ్లోనే ఉంటారు అన్నది వెబ్ లెర్న్. అండ్ ఒకళ్ళు ఏదైనా ఇన్పుట్ ఇస్తే తప్పకుండా తీసుకోవాలి. నాకే తెలుసు అనేది మాత్రం ఉండకూడదని అంతే. అండ్ రియల్ లైఫ్‌లో ఫాదర్, మదర్ బాండింగ్ ఎలా? రియల్ లైఫ్లో ఎగ్జాక్ట్లీ మా డాడీతో ఎలా ఉంటానో ఎగ్జాక్ట్లీ ఇక్కడ అదే వచ్చింది. నేను మా డాడీ చాలా క్లోజ్ అనమాట రియల్ లైఫ్లో. మమ్మీతో ఎలా గొడవ పడతానో ఇక్కడ అలానే ఉంటుంది. ఎవ్రీథింగ్ సిమిలర్. ఒక్కటే ఏంటంటే సిస్టర్ లేదు నాకు రియల్ లైఫ్లో. ఐ గాట్ హెర్ నౌ అంతే. ఓకే. దెన్ ఫైన్. అండ్ ఫాదర్‌తో కావచ్చు, మదర్‌తో కావచ్చు అంటే ఇప్పుడు వస్తున్న సపోర్ట్ ఉంటది. సో, వాళ్ళ నుంచి ఎలా సపోర్ట్? అర్థం కాలేదు సార్. ఇండస్ట్రీ అంటే చాలా వరకు సపోర్ట్ చెయ్యరు. ఎందుకంటే ఎంటర్‌టైన్‌మెంట్ వైస్‌గా కావచ్చు ఏదైనా అందులో కొంచెం బ్యాక్ డ్రాప్ లాగుతూ ఉంటారు. చాలామంది పేరెంట్స్ సపోర్ట్ చేయరు. మీ పేరెంట్స్? మా పేరెంట్స్ ఫస్ట్ నుంచి సపోర్టివ్. యాక్చువల్లీ నాలో ఒక యాక్టర్ ఉన్నారు, ఐ కెన్ ప్రూవ్ ఇట్ అని నేను రియలైజ్ అయ్యేలా చేసిందంటే మా పేరెంట్సే. ఫస్ట్ డే నుంచి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉండేవాళ్ళు. కాన్స్టెంట్ సపోర్ట్. నేను ఎప్పుడు లోగా ఫీల్ అయినా, ఐ కాంట్ డూ ఇట్ అని ఫీల్ అయినా వాళ్ళే ఎప్పుడు నాకు సపోర్ట్ ఉండేది. సేమ్ అండి. మూర్తి గారు ఒక డైలాగ్ చెప్తారు మూవీలో, నా పిల్లలు ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు చేసే పనిలో తప్పు లేనప్పుడు తప్పకుండా సపోర్ట్ చేస్తామని. ఐ హ్యావ్ రియల్ లైఫ్లో నాకు అలాగే ఉన్నారు పేరెంట్స్. నేను యాక్చువల్లీ లా గ్రాడ్యుయేట్ని. నేను అదంతా వదిలేసి మూవీస్ చేయాలని చూస్ చేసుకున్నాను. మై పేరెంట్స్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ ఫర్ దాట్. ఓకే. అండ్ ఫైనల్‌గా ఒక్క విషయం అంటే ఎవరికైనా అప్‌కమింగ్ కావచ్చు, ఎవరైనా రావాలి అనుకుంటే మీరు చాలా ఇప్పటికి ఎంత చైల్డ్ ఆర్టిస్ట్ అయినా కొంచెం డిస్టర్బెన్సెస్ ఫేస్ చేసే ఉంటారు. సో, ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? మీలో నిజంగా టాలెంట్ ఉంటే, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ అప్. టాలెంట్ ఉంటే యూ విల్ గో టు యువర్ నెక్స్ట్ హైట్స్కి వెళ్ళిపోతారు. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ అప్ అంతే. నిజంగా మీకు ఇష్టం ఉంటే ఇది తప్ప నేను ఇంకేది చేయలేను అనుకుంటే మాత్రం సినిమా ఇండస్ట్రీకి రాకూడదు అంతే. నిజంగా ఇష్టం అనుకుంటేనే ఇదే చేయాలి అనుకుంటేనే రండి. అండ్ వచ్చిన వెంటనే ఆఫర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా రోజులు పడుతుంది. చాలా అన్సర్టనిటీ ఉంటుంది. చాలా పేషెన్స్ కావాలి. అన్నిటికీ ఓకే అనుకుంటేనే రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.